క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 3 to 7 స్క్వేర్ రూట్ ఆఫ్ 7 minus x by x minus 3 dx. ఇలాగ వచ్చినప్పుడు మనకి ట్రిగనమెట్రిక్ సబ్స్టిట్యూషన్లో కూడా మనం చెప్పాను నేను, ఇలాగా టైమ్స్ ఆఫ్ a minus x by x minus b ఇలా వచ్చిందనుకోండి, దేని యూజ్ చేయాలి? x ఈజ్ ఈక్వల్ టు b cos స్క్వేర్ థీటా ప్లస్ a sin స్క్వేర్ థీటా మనం సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పారు, అంతేనా? దీన్ని యూజ్ చేసి మనం సొల్యూషన్లో పుట్ x ఈజ్ ఈక్వల్ టు 3 cos స్క్వేర్ థీటా ప్లస్ 7 sin స్క్వేర్ థీటా సబ్స్టిట్యూట్ చేయండి. అవుతుంది, డిఫరెన్షియేట్ చేస్తే dx ఈజ్ ఈక్వల్ టు 2 3 6 cos థీటా, కాస్ థీటాకి మళ్ళీ డిఫరెన్షియేషన్ సైన్ థీటా కాబట్టి మైనస్ సైన్ థీటా కాబట్టి మైనస్ సైన్ థీటా ప్లస్ 2 7 14 సైన్ థీటా, సైన్ థీటాకి డిఫరెన్షియేషన్ కాస్ థీటా ఇంటూ డి థీటా దట్ ఈజ్ ఈక్వల్ 14 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 6 సైన్ థీటా కాస్ థీటా ఏమవుతుంది? 8 సైన్ థీటా కాస్ థీటా డి థీటా అవుతుంది. ఇప్పుడు ఇవి ఎక్స్ వాల్యూస్ కాబట్టి థీటా వాల్యూస్లో కన్వర్ట్ చేయాలి. ఎక్స్ థీటా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 7 పెడితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే ఏమవుతుంది? ఇది థీటా ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టామనుకోండి, 3 పెడితే 7 సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3 minus 3 కాస్ స్క్వేర్ థీటా 3 into 1 minus కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది? ఇది 3 సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. 7 సైన్ స్క్వేర్ థీటా మైనస్ 3 సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమవుతుంది? 4 సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు 0. జాగ్రత్తగా చేయాలి. ఇది పక్కన రఫ్ వర్క్లో చేసినా ఇబ్బంది ఏం లేదు. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 పెట్టామనుకోండి, 7 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 పెడితే 7 minus 7 స్క్వేర్ థీటా 7 into 1 minus 7 స్క్వేర్ అంటే 7 కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. అంటే 3 కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7 కాస్ స్క్వేర్ థీటా, అంతేనా? ఇప్పుడు ఇదేమవుతుంది? 7 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 3 కాస్ స్క్వేర్ థీటా అంటే 4 కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. కాస్ థీటా ఎప్పుడు 0 అవుతుంది? థీటా ఈజ్ ఈక్వల్ టు π/2 అన్నది, π/2. సో ఇది π/2. ఓకేనా? ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? 3 to 7 ఇంటిగ్రల్ 3 to 7 7 minus x 7 minus x x minus 3 7 minus x x minus 3 root dx is equal to 0 to π/2 square root of 7 minus x అంటే ఏమనుకున్నాం? 3 cos స్క్వేర్ థీటా ప్లస్ 7 sin స్క్వేర్ థీటా 3 cos స్క్వేర్ థీటా మైనస్ 7 sin స్క్వేర్ థీటా బై 3 cos స్క్వేర్ థీటా ప్లస్ 7 sin స్క్వేర్ థీటా మైనస్ 3 dx అంటే ఎంత వచ్చింది మనకి? 8 cos థీటా sin థీటా cos థీటా d థీటా 8 sin థీటా cos థీటా d థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 స్క్వేర్ రూట్ ఆఫ్ 7 కామన్ తీస్తే 7 into 1 minus sin స్క్వేర్ థీటా 7 cos స్క్వేర్ థీటా 7 cos స్క్వేర్ థీటా నుంచి 3 cos స్క్వేర్ థీటా అంటే 4 cos స్క్వేర్ థీటా అంటేనా 4 cos స్క్వేర్ థీటా బై సేమ్ 3 cos స్క్వేర్ థీటా మైనస్ 1 ఎంత అవుతుంది? 3 into cos స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే ఒక మైనస్ బయటికి తీసుకొస్తే -3 sin స్క్వేర్ థీటా
-3 sin square theta అంటే 7 sin square theta minus 3 sin square theta 4 sin square theta అవుతుంది. 4 sin square theta 4 క్యాన్సిల్ ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది మనకి 8 sin theta cos theta d theta. ఇదేమంటే 0 to π/2 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే కాస్ థీటా బై ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే సైన్ థీటా మిగులుతుంది. ఈ సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 8 కాన్స్టెంట్ కాబట్టి 8ని బయటికి తీసుకొచ్చేసండి. ఇక్కడ కాస్ థీటా ఇంటూ డి థీటా మిగిలింది అంటే 8 0 to π/2 కాస్ స్క్వేర్ థీటా డి థీటా. డైరెక్ట్గా ఇది 8 ఇంటూ వాల్యూస్ థీరం అప్లై చేసిన ప్రాబ్లం లేదు. అంటే కాస్ స్క్వేర్ థీటాకి ఫార్ములా ఉంది కదా 1 + cos 2 theta / 2 అదని యూజ్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ వాల్యూస్ థీరం యూజ్ చేయండి. వాల్యూస్ థీరం యూజ్ చేస్తే పవర్ ఒకటి తగ్గితే 1 బై దీని పవర్ 2 1 or 2 వచ్చినప్పుడు ఆపేయాలి కదా. ఈవెన్ పవర్ కాబట్టి π/2తో మల్టిప్లై చేయాలి. ఇదేమవుతుంది 4 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2 times 2 2 = 4 4 8లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2 times. సో 2π ఈజ్ ద ఆన్సర్. 2π ఈజ్ ద ఆన్సర్. 7th క్వశ్చన్ మీరు చేయొచ్చు. అలాగే 8th క్వశ్చన్ కూడా ఈజీయే. 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ 0 to π/2 tan to the power of 5x into cos to the power of 8x dx. సొల్యూషన్లో 0 to π/2 tan to the power of 5x into cos to the power of 8x dx is equal to 0 to π/2 tan ఎలా రాయొచ్చు sin to the power of 5x by cos to the power of 5x into ఇది cos to the power of 8x dx. ఇది క్యాన్సిల్ అయిపోయి ఎంత మిగులుతుంది ఇక్కడ క్యూబ్ మిగిలింది. 5 క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఎంత మిగులుతుంది 3 మిగులుతుంది. పవర్ 3 మిగులుతుంది. సో 0 to π/2 sin to the power of 5x cos cube x dx. ఓకేనా. డైరెక్ట్ వాల్యూస్ థీరం అప్లై చేయొచ్చు. వాల్యూస్ థీరం అప్లై చేస్తే 5 ఒక పవర్ తగ్గితే 4 2 తగ్గితే 2 or 1 వచ్చిన ఆపేయాలని చెప్పానుగా. అలాగే దీంట్లో ఒక పవర్ తగ్గితే 2 or 1 వస్తే ఆపేయాలి. 8 5 + 3 8 2 తగ్గించుకెళ్తే 6 4 2 పవర్ ఆడ్ ఉంది కాబట్టి 1తో మల్టిప్లై చేయాలి. 4 to 8 క్యాన్సిల్. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది దీంట్లో 4 times 4 6 are 24 1/24 ఈజ్ ద ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 8. ఓకే.